హలో ఎవ్రీవన్. చాలామంది అయితే మామిడి పళ్ళు పండడానికి తయారయ్యాక వాటిని అయితే అట్టపెట్టెలో పెట్టేస్తారు కదా. మేమైతే ఇలా వచ్చేసి కింద సంచులు అయితే వేసి మామిడి పళ్ళు పెట్టినాక పైన అయితే గడ్డి వేస్తామండి. ఇలా వేసినా కూడా చాలా బాగా పండుతాయి. సో ఇవన్నీ చెట్టు మీద తయారైన కాయలే కాబట్టి ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయక్కర్లేదండి, నేచురల్గానే పండిపోతాయి. కానీ ఈ మామిడికాయలతో ప్రాబ్లం ఏంటంటే పండితే అన్నీ ఒకేసారి పండిపోతాయండి. మళ్ళీ అవి మనం తినేలోపు అయితే పాడైపోతాయి. సో ఇంకా అందుకనే పండిన కాయలన్నీ కూడా నేను సపరేట్ చేసాను. ముందువన్నీ కూడా రసాల కాయలండి. రసాల కాయలు అయితే అన్నీ పండినవి, కానీ బంగినపల్లి కాయలు అయితే ఇంకా పండలేదండి. సో ఇంకా పండినవి మొత్తం తీసుకెళ్ళిపోయి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి తినాం కదా, ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం పాడవకుండా ఉంటాయని అయితే పెడతానండి. సో ఇవన్నీ కూడా వెజిటేబుల్ బాస్కెట్లో అయితే పెట్టేశానండి. వీటిలో కొన్ని అయితే నేను పల్ప్ అంతా తీసేసి స్టోర్ చేసుకుంటాను. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ చేసుకుని తాగేలాగా. థ్యాంక్ యూ.